వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ నాయకుల మధ్య మరి విపరీతమైన మాటల దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఇటీవల ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అయితే తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల పట్ల జన సైనికులు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాన్య ప్రజానికం మధ్య ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ మరి 11 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినప్పుడు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కవిత కావచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన ఆయన మళ్ళీ మేకప్ వేసుకోవాల్సిందే అని చెప్పేసి మధ్యలో కూడా మరి పవన్ కళ్యాణ్ పైన మేకప్ ప్యాకప్ అంటూ విమర్శలు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో మరి పవన్ కళ్యాణ్ కల్వకుంట్ల ఫ్యామిలీల మధ్య కొంత సత్సంబంధాలు ఏర్పడ్డాయి, సన్నిహితంగానే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మరి 2024 ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కీలకంగా కృషి చేయడం జరిగింది. ఆయన చేసిన ఉపన్యాసాలు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వైసీపీ చేసిన పరిపాలన గురించి కావచ్చు, నియంత పాలన గురించి కావచ్చు, నేతల యొక్క పరుష పదజాలం గురించి కావచ్చు, అవినీతి గురించి కావచ్చు, అన్ని అంశాలను ఎండగట్టడంలో మన పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా టీడీపీ కర్మార్గా అయిపోతుందన్న తరుణంలో మరి టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్స్ స్కామ్ కింద మరి జైల్లో వేయడం జరిగింది. 53 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. మరి ఆయనకు మద్దతు ప్రకటిస్తూ మరి టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడి మరి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు అని చెప్పడానికి ఇక్కడ మనకు ఎలాంటి అనుమానాలు లేవు. అయితే పవన్ కళ్యాణ్ పైన మరి కల్వకుంట్ల కవిత మరి నోరు జారి మాట్లాడడం పైన జన సైనికులు విపరీతంగా స్పందిస్తున్నారు. కల్వకుంట్ల కవిత మరి లిక్కర్ స్కామ్స్ కేసులో తిహార్ జైల్లో 15-16 నెలలు ఉండొచ్చింది. మరి జైల్లోకి పోయొచ్చిన వాళ్ళు, మరి జైల్లో ఉండొచ్చిన వాళ్ళు, జైలు ఊచలు లెక్క పెట్టిన వాళ్ళు సీరియస్ నాయకులు అవుతారా? మరి రాజకీయాల్లో మరి ప్రస్తుతం వెనుకబడ్డ ఎమ్మెల్సీ కవిత సీరియస్ రాజకీయ నాయకుల అని చెప్పేసి మొత్తం మీదనైతే ఆమె మీద మరి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దేశంలో కూడా మోడీ తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మరి కల్వకుంట్ల కవిత మరి ఇంటర్వ్యూలో భాగంగా ఆమె కూడా ఒక రాజకీయ నాయకురాలు కాబట్టి ఆ సందర్భంలో ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ యొక్క క్యారెక్టర్ను డిసైడ్ చేయడానికి, ఆయనకు కండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కవితకు ఏం అర్హత ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదని మరి బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పడం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీని చక్కదిద్దుకోవాలని, ఆ తర్వాతే ఎవరి గురించి ఆయన మాట్లాడాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎన్నికల్లో గెలుపోవడం సహజమని, అయితే కల్వకుంట్ల కవిత మరి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం భయపడుతుందని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ను అన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది.
ఇక దీనిపైన మరి పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అదేవిధంగా కల్వకుంట్ల కవిత కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఇప్పటివరకు అయితే స్పందించలేదు.